ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో ఎవరైతే వారి స్థితిని బట్టి గర్వించక తన యొక్క హృదయాలలో వారి స్థితిని బట్టి గర్వముతో తమ యొక్క హృదయాల్లో అనేక మంది నా జీవితమే గొప్పదని అనుకుంటూ, అంటే ఇతరుల మనుషులను తునీకరిస్తూ తమ జీవితాల్లో నడిపించబడుతూ ఉంటారు. ఈ లూకాసు వార్తలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, తమకు తాము నీతిమంతులమని ఎంచుకొంచు ఇతరులను తునీకరించేవారు కలరని దేవుడు వారితో ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఏమంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పరిచారకుడు, ఒక వ్యక్తి సుంకరి. ఈ పరిచారకుడు ఏమంటున్నాడంటే, యా నీ సన్నిధిలో నన్ను ఈ విధంగా ఉంచిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా రాబడి అంతట్లో దశమ భాగం ఇస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన స్థితిని బట్టి ఆ వ్యక్తి అనుకుంటున్నది ఏమిటంటే, నాకంటే నీతిమంతుడు ఎవరు లేరనుకుంటూ ఉన్నాడు. దేవా అక్కడ అంటాడు, చౌరులు అన్యాయస్తుని కాదు, వ్యభిచారుని కాదు, ఇతర మనుషుల వల్లే లేను, ఈ సుంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నా అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి తన జీవితం అనుకుంటున్న మాట ఏమిటంటే, తన ఆలోచన ఏమిటంటే, నాకన్నా గొప్పవాడు లేడు అని తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని లేఖనాలు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి అంటున్న మాట, వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపద అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నానని ఆ వ్యక్తి చేస్తున్నాడు ప్రార్థన. అయితే ఈ ప్రార్థన దేవుడు గమనించిన వాడై అలాగే సుంకరి కూడా చేస్తున్నాడు ప్రార్థన. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, ఆకాశం వైపు కనులెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా అని అంటున్నాడు. అంటే తన జీవితంలో ఏది అవిధేయతున్నదో, తన యొక్క స్థితి ఏమిటో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో, 2 మనుషులు ప్రార్థన చేయటానికే దేవాలయంలోనికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిచారకుడిగా ఉన్నాడు. ఈ పరిచారకుడు తన జీవితంలో గర్వించిన వాడే, హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క సుంకరేమో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, తన యొక్క హృదయంలో చేసిన అవిధేయతలో జ్ఞాపకం చేసుకుని, ఆకాశమునకు వైపునకు కనులెత్తుటకు ధైర్యము చాలక ఆ వ్యక్తి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అని దేవుని సన్నిధిలో ఆ ధైర్యము చాలక దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుని తాను చేసిన అవిధేయతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, అతిక్రమములు రాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు అంటుంది. అక్కడ ఏ విధంగా వారి జీవితాలు నడిపించబడుతున్నాయో అంటే, ఇక్కడ ఇతరుల యొక్క మనుషులను తునీకరించు వారు కలరని దేవుడు ఈ ఉపమాన రీతిలో చెబుతున్నాడు. ఇక్కడ మన యొక్క జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏముందంటే, ఏ మాట మన జీవితాల్లో కావాలంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అంటుంది. అంటే ఇక ఎవరు తగ్గించుకున్నారు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నిన్నటి దినమున మీకు చెప్పి ఉన్నాను. ఆ మాటలలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితంలో తన్ను తాను తగ్గించుకొని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. తన యొక్క జీవితంలో తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఆ పరమను విడిచిపెట్టిన దేవుడు భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని ఏ విధంగా అప్పగించుకున్నాడో, అయితే ఆ యొక్క జీవితంను బట్టి
తన స్థానము ఎక్కడున్నది అంటే మరలా ఆ పరలోక స్థానంలో తనకు సమస్త అధికారం ఇవ్వబడి ఉంది. ఏ విధంగా ఇవ్వబడిందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం కాడం చూసుకుంటే అక్కడ ఉంటది, నాకు ఈ భూమి మీద సర్వ అధికారం ఇవ్వబడింది అంటుంది. అంటే నాకు ఈ లోకము మీద పరమందును దేవుడు నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అని కారణం అంటే తన యొక్క స్థానాన్ని తను తాను తగ్గించుకొని దేవునితో కూడా సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఈ మనుషుని పోలికగా ఏ విధంగా పుట్టి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తను తగ్గించుకున్నది కనబడుతుంది. కనుకనే మరలా దేవుడు తీసుకెళ్లి పునరుద్ధానుడై మరలా పరలోక రాజ్యంలో చేర్చబడి ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అంటే సాతాను యొక్క జీవితం కూడా ఏం చేయబడిందంటే ఆ యొక్క హృదయంలో ఆ యొక్క వ్యక్తి తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అంటే నా యొక్క స్థానము ఆ యొక్క దేవుని కంటే పైన సింహాసనం వేసుకొని హెచ్చించుదని అనుకుంటూ ఉందంట. ఆ అనుకున్న మాటను బట్టి ఎక్కడ మనం చదువుకున్నాం, యెషయా గ్రంథం 14వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, తేజో నక్షత్రమా ఏకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశముకు కెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుననుకుంది. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముకు ఎక్కిదను, మహోన్నతిని నన్ను సమానిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు, నిన్ను నిదానించి చూచువారు ఇటు తలపోయేదురు. భూమిని కంపింపజేయు రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడివి చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టబడిన వారిని తమ నివాస స్థలములకు పారిపోయిన వాడు ఇతడేనా? జనములను రాజులందరినీ ఘనత వహించిన వారై తమ నగరాలను లేందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలెనున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన శ్రవముతో కప్పబడిన వాడి వ్యక్తివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ తేజో నక్షత్రమైన ఏకు చుక్కగా మార్చబడిన దీని యొక్క స్థానం ఏం చేయబడిందంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును అనుకుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని తన యొక్క స్థానాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఏ విధంగా అనిపించుకున్నాడంటే తన్ను తాను తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అంటుంది. అంతగా అప్పగించుకున్న దాన్ని బట్టే దేవుడు తగిన సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఒక హెచ్చుగా ఆ పునరుద్ధానుడై జీవము కలిగిన వాడే దేవుని యొక్క స్థానంలో సింహాసనం యందు కూర్చున్నటకు అర్హతను పొందుకునే వాడిగా మార్చబడ్డాడు. మనం చదువుకుంటే ఒక సాటి ఉంటుంది, ప్రకటన గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. 21వ వచనంలో అక్కడ ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండు ఉన్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొనెదను. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క స్థానములో చేర్చబడి తన జీవితంలో కూర్చుండులాగున మన యొక్క స్థానాలు కూడా ఆ పరలోకమందున్న ఆ సింహాసనమందు మనము ఆసీనులుగా చేయబడినట్లుగా మన యొక్క జీవితాలను మనం కాపాడుకుంటూ దేవుని ఎదుట మన జీవితాలను మనల యొక్క స్థానములు తన్ను తాను తగ్గించుకునే విధంగా మన జీవితాలు మార్చుకోవాలి.
తగిన సమయంలో అంటాడు, బలిష్టమైన చేతుల కింద మనం జీవితాలను అప్పగించుకుంటే తగిన సమయంలో దేవుడు హెచ్చించుకుంటాడు. ఆమేన్. అంటే మన యొక్క జీవితాల్లో ఏం సందేహాలు పడుతూ ఉంటామంటే, ఇక మన జీవితం ఇంతేలే, మన యొక్క స్థానం ఇంతేలే, మన యొక్క పరిస్థితి ఇంతేలే అని మన యొక్క జీవితాల్లో మనం కృంగిపోయిన దినాలు ఉంటూ ఉంటాయి, కృంగిపోయిన క్షణాలు ఉంటాయి. అయితే దేవుని యొక్క మాటలలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు తగిన సమయంలో హెచ్చింపబడతాడు. ఆమె అయితే ఇక్కడ ఈ స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో ఒక సొంకరిని మన జీవితాల్లో ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. వారి యొక్క జీవితాలలో ఒక మన యొక్క పోలికను, మన స్థానాన్ని, మన యొక్క నడిపింపుని, మన యొక్క నడకను మనం నడుచుకునే దాన్ని బట్టి దేవుడు తగిన సమయంలో హెచ్చించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క సొంకరి ఏ విధంగా తన జీవితం ఏదైతే తన యొక్క అతిక్రమాల యొక్క జీవితాల్లో వెల్లడి చేసుకున్నాడో, అంటే తను ఏ విధమైన చేతనను గర్వించక తన హృదయంలో ఉన్నదంతయు దేవుని ఎదుట ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క కనికరం ఉందని. ఈ అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వీటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాడు అంటుంది. అక్కడ అంటుంది మాట, అక్కడ లోకాసువార్తలోనే అక్కడ 18వ అధ్యాయంలోనే అంటుంది, ఆ 14వ వచనంలో అంటాడు, అతడు ఇతని కంటే నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో వీరి యొక్క స్థానము ఎక్కడ ఉన్నది అంటే, ఈ సుంకరి యొక్క స్థానము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్థానముగా వీరి జీవితాలలో ఆయనతో పాటు హెచ్చించే విధంగా ఆ సింహాసనం కూర్చుండే విధముగా ఆ స్థానము కలిగి ఉండటకు కారణమవుతుంది. అతడు ఇతని కంటే నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనుషుల జీవితాల్లో ఒక నీతి, న్యాయము, యథార్థత. ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంటది, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు అంటుంది. ఆయన యొక్క స్థానంలో జ్ఞాపకం చేసుకుంటే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అంతే. ఇక్కడ ఈ సొంకర్యలో కూడా అదే స్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాడు. తన్ను తాను దేవుని ఎదుట ఆకాశం వైపుకు కన్నులెత్తుటకు ధైర్యం చాలకుండా దేవుని సన్నిధిలో అతడు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడు కదా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడన లేక సెలవిస్తున్న దాన్ని బట్టి, లూసిఫరం తన స్థానాన్ని, తేజో నక్షత్రము తన స్థానాన్ని దేవుని కంటే, దేవుని సింహాసనం కంటే హెచ్చింతును అనుకుంది కనుక, మన జీవితాలలో అదే స్థానంలో మన జీవితాలు ఉండక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చూపించిన మార్గము, తన్ను తను తగ్గించుకొని ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో, ఈ భూమి మీద తన స్థానాన్ని ఏ విధంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడో, అదే స్థానం మీదుగా మన జీవితాల్లో కూడా నడిపించుకొని, ఈ సుంకరి వలె మన జీవితాల్లో ఉన్న ప్రతి అవిధేయతను దేవుని ఎదుట ఒప్పుకొని మన జీవితాలు మనమే నీతిమంతులమని ఇతరులను తునీకరించి వారు కలరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో ఉన్న వాటిలో మనకు స్థానాలను బట్టి, మనకున్న అధికారాలను బట్టి, మనకున్న ఈ యొక్క వీటిని బట్టి మనం మన జీవితాలను హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో, మన యొక్క జీవితాలను ఇతరులను తునీకరించేవాయిగా ఉన్నాయా, లేక మన జీవితాలను మనం సరి చేసుకునే విధంగా ఉంటున్నాయా? ఎందుకంటే మన జీవితాలను మనం సరి చేసుకుంటేనే ఆ దేవుని ఎదుట మన యోగ్యులుగాను, అర్హులుగాను, అర్హత పొందిన వారుగాను మనం మార్చబడుతున్నాం. ఇక్కడ మన జీవితాలను బట్టి ఈ లేఖనంలో సెలవిస్తున్న మాటలో మనం ఆంతర్యాన్ని గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగా తను తగ్గించుకున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, మోషే యొక్క జీవితం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది,
హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే, క్రీస్తు విషయమై నింద గొప్పదని భాగ్యమని ఎంచుకుని తన జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడంటే ఫరో కుమార్తె అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాదని, అది అర్హత చదువుకుందాం ఒకసారి. పదకొండవ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎందుకు గొప్పదని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడంటే పరలోకములో ఒక బహుమానం కొరకై, అంటే అతడు కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు విషయమై తన ప్రజలతో శ్రమ అనుభవించుట, ఈ అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, తన స్థానంలో దేవుని సన్నిధిలో తన్ను తను తగ్గించుకుంటున్నాడు. ఏ విధంగా తగ్గించుకుంటున్నాడంటే తన స్థానాన్ని ఫరో కుమార్తెను అనిపించుకొనుటకై అక్కడ అతను ఎంతగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, దేవుని ప్రజలతో నాకు బాధ కలిగిన నేను దేవుని యందు ఒక ప్రతిఫలము కలుగు బహుమానము కొరకై దృష్టి ఉంచాడు కనుకనే దేవుడు తను దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన పాత్రగా వాడుకున్నాడు. అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న దోషమును బట్టి వారి యొక్క స్థానాల్లో జ్ఞాపకం చేసుకుంటే వీరు లోబడని ప్రజలు, వీరిని నేను తుడిచేయాలని ఆలోచన కలిగి ఉన్నానంటే మోషే అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో ఎన్నో పర్యాయాలు దేవుని యందు తమ స్థానాలన్నిటినీ వారు ఏం చేశారంటే ఆ ఎడారి ప్రాంతంలో వారి జీవితాలు నడిపించబడ్డా, ఆ ఎడారిలో వారి స్థితులను జ్ఞాపకం చేసుకుంటే అనేక పర్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నావా అని మోషేని ఎన్నో పర్యాలు వారు హింసించిన ఆ వ్యక్తి అంటున్న మాటలో ఇక్కడ ఇశ్రాయేలు క్రీస్తు ప్రజలతో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అతడు తన జీవితంలో ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు. మా ఐగుప్తు ప్రాంతంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, ఎడారిలో అనేక పర్యాయాలు ఆ వ్యక్తిని బాగా బాధకరంగా అనేక పర్యాలు శోధించి ఉన్నారు వాళ్ళు. అయినా దేవుని యందు తన జీవితంలో తను తగ్గించుకొని బహుమానమందు దృష్టి నిలిపించాడు. ఆ బహుమానము దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటకై ఆ యొక్క స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో అదే సింహాసనం ముందు వీరు కూడా కూర్చోవాలని ఈ యొక్క వ్యక్తి కూడా తన జీవితంలో ఆ బహుమానమందు దృష్టి నిలిపాడు. మనము కూడా మన జీవితాలలో వీటిని మీద కాదు కానీ లోక సంబంధమైనవి కాదు కానీ సంబంధమైన ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క స్థానంలో మనం నిలపబడినట్లుగా మన జీవితాలు మనం తను తగ్గించుకుంటే తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వెనుకలో దీవించునుగాక.